చెప్పండి సార్. ఏమైందంటే వీళ్ళు ఫంక్షన్ కి పోయి వస్తుంటే మన పాల్కొండ దగ్గర శివాజీ స్టాచ్యూ దగ్గర యూటర్న్ తీసుకుంటుంటే అదేమైంది ఈ బైక్ వాళ్ళు వచ్చి రేసింగ్ బైక్ వాళ్ళు స్పీడ్ వచ్చారు, సడన్ గా కొట్టిందాడు, స్పాట్ లో డెడ్ అయింది అమ్మాయి. తర్వాత 2 పిల్లలు చనిపోయారు, టోటల్ 3. అందరు సీరియస్ ఉన్నారు. ఇప్పుడు ఇంకో హాస్పిటల్ ఉన్నారు. ఆ ప్లాన్ సర్జరీ అవుతుంది అంట ఇప్పుడు 11 గంటలకు. చాలా ట్రిపికల్ ఉంది కేసు మొత్తం, చాలా ఘోరం ఉంది. ఏదో వీళ్ళు చాలా చాలా ఉన్నోళ్ళు కాదు, వీళ్ళు మాస్ వాళ్ళు, వీళ్ళు చాలా. అయితే వీళ్ళ కొరకు ఏమన్నా మాకు పనిష్మెంట్ కావాలి, ఏమన్నా వీళ్ళ దగ్గరికి వాళ్ళ బైకులు అంతా వాళ్ళ మీద అందరికి కేసు పెట్టాలి. ఇటు బైకులు మళ్ళా ఇటు రావద్దు మా సైడ్. అతి ఘోరమైన ఘోరం ప్రమాదమైంది. ఎన్ని బైకులు ఉన్నాయంటున్నా? మొత్తం 12 బైకులు ఉన్నాయి. 12 బైకులు ఉన్నాయి. వాళ్ళ ఈ మొత్తం మా తోటి షూరిటీస్ ఉన్నాయి. వాళ్ళ బైకులు అన్నీ ఉన్నాయి. వాళ్ళు బైక్ వాళ్ళంతా ఈడ ఏదో ఫంక్షన్ హాల్లోకి వెళ్ళి వెళ్తున్నారు. వీళ్ళంతా మెట్రో దాంట్లోకి వెళ్ళి. వాళ్ళందరూ మా తోటి వీడియోస్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి, మేము చూపిస్తాం. మాకు న్యాయం కావాలి బస్. మా వాళ్ళు ఉన్నోళ్ళు గారు చాలా పూర్స్, గరీబ్ అంటారు. వాళ్ళకు జర న్యాయం ఇప్పియండి మీరు. ప్రెస్ వాళ్ళకు నా దిక్కెళ్ళి రిక్వెస్ట్. బాసిద్ అండ్ ఫ్యామిలీ నిన్న రాత్రి యూబీ గార్డెన్స్ లో ఒక ఫంక్షన్ అటెండ్ అయ్యి మన పాల్కొండ చౌరస్తా దగ్గర కారు యూటర్న్ చేసుకుంటున్నారు. అప్పుడు హయాబూసా బండి మీద 2 వచ్చి దాదాపు 180 స్పీడ్ లో వచ్చి బ్యాక్ సైడ్ కి వెళ్లి కార్ ని గుద్దుతే లోపల 2 చిన్న పిల్లలు, ఒక లేడీ, 3 స్పాట్ అవుట్. ఇంకొక బాబేమో కండిషన్ సీరియస్ ఉంది, హాస్పిటల్లో కండిషన్ చాలా సీరియస్ ఉంది. తర్వాత ఇంకొక లేడీకి కూడా మొత్తం దవడ అనేది చాలా ఇదైంది, ఇంజరీ అయింది. తర్వాత ఇంకోటి లేడీ కూడా 65 ఇయర్స్, ఆమె కూడా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంది. ఆమె కండిషన్ కూడా కొంత బాగానే ఉంది, కొద్దిగా సీరియస్ అయితే ఆమె కూడా దెబ్బలు తాకింది. కానీ ఇటువంటి చర్యలు మళ్ళా కాకుండా వీళ్ళందరూ బైకర్స్ అందరూ మెట్రో మన ఎంబీఎస్ కాలేజ్ దగ్గర మెట్రో ఫంక్షన్ హాల్కి వచ్చింది. ఇక్కడ ఫంక్షన్ లో పార్టీ అటెండ్ అయ్యి హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ ఫంక్షన్ అటెండ్ అయ్యి మళ్ళీ తిరిగి హైదరాబాద్ వెళ్ళే క్రమంలో వాళ్ళు బైపాస్ స్టార్టింగ్ కాడ నుంచి ఎండింగ్ వరకు వేసి పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ పాల్కొండ చౌరస్తా దగ్గర వాళ్ళు దాదాపు 180 స్పీడ్ తోటి కుదిరితే వాళ్ళిద్దరు చనిపోయింది, ఇక్కడ 3 చనిపోయింది. టోటల్ 5 మంది చనిపోయింది. ఒకరి కండిషన్ సీరియస్ ఉంది, ఇంకొకరి కండిషన్ ఏమో పెద్ద సీరియస్ లేదు, కానీ వాళ్ళు కూడా హాస్పిటల్ ఉన్నారు. కానీ వీళ్ళంతా పైసలు ఎక్కువ తిన్నదరగక ఇట్లా బైక్ రేసులు పెట్టుకుని మంది పానాలు తీసుకుంటా ఖచ్చితంగా వీళ్ళు చనిపోయిన వాళ్ళు 3 కూడా చాలా బీదోళ్ళు. ఇంకొక కండిషన్ కూడా సీరియస్ ఉంది. దాదాపు ఇప్పటికి నైట్ 1 o'clock నుంచి ఇప్పటి వరకు దాదాపు 4-5 లక్షల రూపాయలు ఖర్చు. ఇవన్నీ